హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ. టమాటో చట్నీని మనం ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా తినొచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 5 టమాటోస్ తీసుకుంటున్నాను. ఈ టమాటాలను నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఏంటి ఇంత పెద్దగా కట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇలానే కట్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ 4 మిర్చి తీసుకుంటున్నాను. మీరు కొన్ని ఎక్కువనే తీసుకోండి. నేను కొంచెం కారం తక్కువ తింటాము కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. మీరు మాత్రం ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి వేసుకుందాం. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతెమాకు కూడా వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోలను రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే టమాటాలను కట్ చేసుకున్నామో ఆ టమాటోలను ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో 1/2 కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి తీసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు వాటర్ అనేది బయటికి వస్తున్నాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా వచ్చినాక ఇప్పుడు మనం ఒక చిన్న ముక్క చింతపండు వేసుకుందాం. మీకు పుల్లగా ఇష్టం లేకపోతే ఈ చింతపండుని అవాయిడ్ చేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. టమాటో అనేది ఇలా మగ్గిపోవాలి నేను చూపించిన విధంగా. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. అంతేనండి, మన టమాటో చట్నీ రెడీ. సూపర్గా ఎమ్మీగా మన చట్నీ తినేయచ్చు.